అంద్రయ్య వెళ్ళి తన అన్నయ్య పేతురుని తీసుకొచ్చాడు. ఇది రెండవ రోజు జరిగిన సంఘటన, అది మీరు తెలుసుకోవాలి. ఇది రెండవ రోజు జరిగినటువంటి సంఘటన. మూడవ రోజు అంటే ఆ రెండవ రోజు తరువాత మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా అంద్రయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు. సో ఫిలిప్పును యేసయ్య చూసి నన్ను వెంబడించు అని చెప్పి శిష్యుడిగా పిలిచాడు. అంద్రయ పేతురు వచ్చి కలిశారు. ఇప్పుడు ఫిలిప్పు కూడా యేసయ్య యొక్క శిష్యుల్లో చేరాడు. అలా ఫిలిప్పు యేసయ్య శిష్యునిగా చేరిన తర్వాత ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేసు అని అతనితో చెప్పారు. మీకేం అర్థమవుతుంది? ఒక వ్యక్తి యేసును కలుసుకున్నా, యేసును కనుగొన్నా మౌనంగా ఉండలేకపోతున్నాడు. యేసయ్యను కనుగొన్నటువంటి అంద్రయ మౌనంగా ఉండలేకపోయాడు. తన అన్నయ్యకు యేసయ్యను పరిచయం చేశాడు. తమ్ముళ్ళో, యేసయ్యను మీరు రక్షకునిగా కనుగొన్నట్లయితే మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు, మీ అన్నయ్యకు పరిచయం చేయాలి. చెల్లెళ్ళో, యేసుక్రీస్తును రక్షకునిగా మీరు కనుగొన్నప్పుడు జీవితాలను బాగు చేసేటటువంటి దేవునిగా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి మీ అక్కకు, మీ చెల్లికి, మీ తమ్మునికి పరిచయం చేయాలి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన భర్తగా నువ్వో నీ భార్యకు యేసుక్రీస్తును పరిచయం చేయాలి. మొదటిగా నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబం రక్షించబడాలంటే రక్షించబడిన భార్య, రక్షించబడిన భర్త రక్షించబడిన తర్వాత మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఏ రోజైతే అంద్రయ యేసయ్యను చూశాడో, లోకరక్షకుడని గ్రహించాడో, ఆ రోజే పేతురుని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. ఏ రోజైతే ఫిలిప్పు యేసుక్రీస్తును లోకరక్షకుడిగా గ్రహించాడో అదే రోజు నతనయేలు దగ్గరికి వెళ్ళి, నతనయేలు, ధర్మశాస్త్రము ఎవరిని గూర్చి బోధించెనో, ప్రవక్తలు ఎవరిని గూర్చి ప్రవచించిరో ఆ ప్రవచన నెరవేర్పుగా మెస్సియాగా యేసుక్రీస్తు వచ్చాడు. యేసు వచ్చాడు. నతనయేలు ఏమంటున్నాడు? నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, నజరేతు అనే ప్రాంతము ఆ రోజుల్లో పాపముతో, బహుపాపముతో నిండిపోయినటువంటి ప్రాంతము. అంతేకాకుండా భయంకరమైనటువంటి వ్యభిచారము జరిగేటటువంటి ప్రాంతముగా కూడా ఆ రోజుల్లో పరిగణించబడింది. మరియా ఎందుకు దయను పొందుకుంది అని అంటే, వ్యభిచారం భయంకరంగా జరిగేటటువంటి ప్రాంతములో, ఆ పట్టణంలో పుట్టినటువంటి మరియా తన చుట్టూ వ్యభిచారం జరుగుతున్నా, తన చుట్టూ మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నా, యవ్వనాన్ని అమ్మేసుకుంటున్నా, తను మాత్రం దేవుని పట్ల భయము, భక్తి కలిగి తన పరిశుద్ధతను కాపాడుకుంది. కాబట్టి దేవుని యొక్క దయను ఆ మరియా పొందుకుంది. సహోదరి సహోదరులు, మన చుట్టూ పాపము పెట్టిరేగిపోతున్నా, మన చుట్టూ పాపము చేయడానికి ఎన్ని అవకాశాలు వస్తున్నా, పాపము చేయడానికి సైతాను ప్రేరేపిస్తున్నా, పాపము చేసే అవకాశాన్ని సైతాను ఉద్యోగం చేసే చోట, నువ్వు నివసిస్తున్న చోట, పనిచేస్తున్న చోట, వ్యవసాయంలో కావచ్చు, పొలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పాపము చేయడానికి, సులభంగా డబ్బును సంపాదించడానికి, ఈజీగా అన్యాయం చేయడానికి, ఈజీగా మోసం చేయడానికి సాతాను నీకు మార్గాలు తెరుస్తున్నప్పుడు, అటువంటి సమయంలో నువ్వు యథార్థతను కాపాడుకున్నట్లయితే, నీతిని కాపాడుకున్నట్లయితే, పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుని దయను నువ్వు పొందుకుంటావు అనే వాస్తవం మర్చిపోకండి. సో నతనయేలు అంటున్నాడు, ఏమిటి? నజరేతు నుంచి ఏమైనా మంచిది వస్తుందా? అసలు నజరేతు గురించి మంచి వార్త ఏమైనా మనకు వస్తుందా? ఎందుకని? అది పాడైపోయిన ప్రాంతం కదా, అది పాపిష్టి ప్రాంతం కదా, అక్కడి నుంచి మంచి ఏమొస్తుంది? అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, మంచి ఏమొస్తుందని చెప్పి అంటున్నావుగా, వచ్చి చూడు, నీకు అర్థమవుతుంది ఎంత మంచి వార్త నువ్వు వింటావో.
అనగా నజరేతు ఎంత పాడైపోయినా సరే, ఆ పాడైపోయినటువంటి నజరేతులో నుండే పరిశుద్ధుడైన లోకరక్షకుడు బయటకు వచ్చాడు. అనగా సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎంత పాడైపోతున్నా, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత మలినమైపోతున్నా, ఆ పాపిష్టి ప్రజల మధ్య, పాపిష్టి సమాజంలో నుండి కూడా నిన్ను దేవుడు శ్రేష్టమైన సాక్షిగా నిలబెట్టుకొనుటకు చాలినవాడు. చెప్పద్దు, ఈరోజు నేను ఎందుకు పాపంలో పడిపోతున్నానంటే, ఎందుకు ఆత్మీయంగా బలంగా ఉండలేకపోతున్నానంటే, ఎందుకు బలహీనమైపోతున్నానంటే, నాకున్న సర్కిల్ అలాంటిది, నేను చేసే ఉద్యోగం అలాంటిది, నాకున్నటువంటి ఫీల్డ్ అలాంటిది అని చెప్పి, ఫీల్డ్ అలాంటిది, ప్లేసు అలాంటిది, అక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు, కాబట్టి నేను బలంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి స్టోరీస్ చెప్పమాకు. నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధంగా జీవింప చేయడానికి చాలినవాడు. మళ్ళా చెప్తున్నా, పడవ చుట్టూ మహాసముద్రం ఉంటుంది. ఏముంటుంది? మహాసముద్రం ఉంటుంది పడవ చుట్టూ. సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ కూడా పడవను ముంచలేదు. కానీ ఏది పడవను ముంచగలుగుతుందయా అంటే, పడవ చుట్టూ ఉన్న సముద్రం కాదు, పడవలో ప్రవేశించే నీళ్లు మాత్రమే ఆ పడవను ముంచగలవు. అనగా నీ చుట్టూ ఎంత పాపిష్టి ప్రపంచం ఉన్నా సరే నిన్ను అది ముంచలేదు. కానీ ఏ పాపాన్నైతే నీ జీవితంలోనికి రాణిస్తావో, ఏ అలవాటునైతే నీ జీవితంలోనికి రాణిస్తావో, ఏ అపవిత్రమైనటువంటి కోరికను నీ జీవితంలోనికి రాణిస్తావో, అది నిన్ను ముంచేస్తుంది. కాబట్టి సమాజమా, మనం పాపిష్టి లోకంలో ఉండాలి, కానీ పాపిష్టి లోకం మాత్రం మనలోకి రావడానికి వీలు లేదు. యేసయ్యా, ఎన్నో అద్భుతాలు నువ్వు చేశావు, చేస్తున్నావు, చేస్తావు. కానీ నువ్వు చేయాలి అనుకుంటున్నా అద్భుతం, మొట్టమొదటి అద్భుతం, మా కుటుంబం కట్టబడడం, మా వివాహ బంధం స్థిరంగా ఉండడం, మా కుటుంబంలో సైతాను తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించబడి నిన్ను ఘనపరిచే కుటుంబ వ్యవస్థ మాకు అత్యవసరం. అయ్యా, మా కుటుంబము రక్షించబడమే మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని జరిగించు నాయనా. మా కుటుంబాల్లో రక్షణ కార్యము జరిగించు. అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించగలిగిన ఆత్మీయతను మందరికీ ప్రసాదించుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.